ఎందుకు కనపడవు మాకు? మేము చేసిన పాపం ఏమిటి? మేమింత పూజ చేస్తున్నా, నిన్ను నమ్ముకున్నా, ఇంట్లో అశుభాలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ మధ్య అసలు ధర్మ సందేహాలంటే అన్ని అజ్ఞానమే. కాబట్టి మా తాతగారు పోయారంటే పిల్లకి పెళ్లి చేసి, ఇది పెద్ద సందేహం. ఇది ముందు చదవాలా, అది వెనక చదవాలా? ఈ ముందు చదవడం వెనక చదవడం సమస్య కాదు, చదివింది నీకు అర్థమైందా? పదార్థాల్లో ఏది ముఖ్యమని మనం ఆలోచిస్తాం, పరమార్థం గురించి ఆలోచించమండి. అందుకే ఆధ్యాత్మికంగా వెనకబడి ఉండి దేశం కూడా వెనకబడింది. గుళ్ళు పెరిగాయి, మీరు గమనించారు, గోపురాలు పెరిగాయి, యాత్రలు పెరిగాయి, తీర్థాలు పెరిగాయి, మోసాలు కూడా బాగా పెరిగాయి, అత్యాచారాలు కూడా బాగా పెరిగాయి, అనాచారాలు కూడా బాగా పెరిగాయి. అవి ఇవి సమాంతరంగా ఎలా పెరుగుతాయండి? నాకు అర్థం కాదు. అంటే మనుషులకు భక్తి అంటే ఏమిటో అర్థం కావట్లా. భక్తుడు అంటే మాటల్లో సత్యం ఉండాలి, చేతల్లో ధర్మం ఉండాలి, మనస్సులో భగవంతుడు ఉండాలి, వాడు భక్తుడు అంటే. అందుకని సత్యానికి ధర్మానికి ఒక శక్తి రావాలంటే భగవత్ నామస్మరణ చేయాలి. భగవత్స్మరణ అనేది బ్యాటరీ ఛార్జింగ్ లాంటిది. సెల్ ఫోన్ వీక్ అవుతుంటే ఏం చేస్తాం? ఛార్జింగ్ పెడతాం. మనం కూడా శక్తి రావాలంటే భగవంతుని స్మరించాలి. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఏదో ఒకటి.